నమస్కారం. చంద్రన్నయ్య మాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా రోజు పరిచయం. అయితే ఈ మధ్యన హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరూ అన్ని విషయాలు చెప్పారు చంద్రన్నయ్య గురించి. కానీ నేను ఒక విషయమే చెప్దాం అనుకున్నా, వారి బ్రిడ్జ్ గేమ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. వారు బ్రిడ్జ్ ఆటంలో చాలా అమెరికా పోయినప్పుడు కూడా క్లబ్లో ఆడేది. అదేవిధంగా ఒక 3 ఏళ్ల క్రితం మా అన్నగారు చనిపోక ముందు వారు తార్నాక వచ్చేవారు బ్రిడ్జ్ ఆడటానికి. నేను, మా బ్రదర్ రామచందర్, మా అన్నయ్య రంగారావు, చంద్రన్నయ్య. ఆ బ్రిడ్జ్ గేమ్ అనేది మీ అందరికీ తెలుసు. అది క్రికెట్ ఎట్లయితే అవుట్డోర్ గేమ్గా ప్రాముఖ్యం పొందిందో, బ్రిడ్జ్ అనేది ఇండోర్ గేమ్గా ఇంటర్నేషనల్గా అంత ప్రాముఖ్యం పొందింది. కాబట్టి రోజు ఆయన 11 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల వరకు మేము తార్నాకలో బ్రిడ్జ్ ఆడేవాళ్ళం. ఈ మధ్యన కూడా 3-4 నెలల క్రితం నాకు కలిసినప్పుడు అరే మళ్ళొకసారి బ్రిడ్జ్ ఆడదాం రానేవాడు. అంతేకాకుండా పర్సనల్గా నాకు ఎంతో సహాయం చేసి చంద్రన్నయ్య. గుంటూరులో వాడు రిటైర్ అయ్యేటప్పుడు నేను గుంటూరు పోయి కలిసిన వారిని ఒక సమస్య విషయంలో కలిస్తే, అరే నేను ఎన్నో డక్కా మొక్కలు తిన్నరా, ఈ సమస్య పెద్ద సమస్య కాదని నన్ను సముదాయించిండు ఆయన. అదేవిధంగా మనకు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు బాగా క్లోజ్ అయింది సీతననే. అది కూడా బ్రిడ్జ్ ద్వారా. ఈ బ్రిడ్జ్లో ఏముంటుందంటే ఒకసారి ఆట అయిన తర్వాత పోస్ట్ మార్టం అని జరుగుతుంది. అంటే ప్రతి ఆట గురించి దాని గురించి డిస్కస్ చేస్తుంటాం. ఆయన చెప్పే విషయాలు చూస్తే మాకే ఆశ్చర్యం వేసేది. అసలు మాకేం తెలియదని తెలిసిపోయింది అప్పుడు. అంత ప్రాముఖ్యత వహించిన ఆయనతో రోజు మేము కూర్చొని అప్పుడప్పుడు ఈ బ్రిడ్జ్ ఆడుకోవటం అనేది చాలా అవసరం. అదేవిధంగా నేను కూడా కోదాడలో 3 నెలలు ప్రిన్సిపాల్గా పనిచేసిన. అప్పుడు కూడా వారు లేకపోయినప్పటికీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వారు ఎంత సిస్టమేటిక్గా మెయింటైన్ చేసిన రికార్డ్స్ అనేది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. కాబట్టి రామంజనయ్య కానీ చంద్రన్నయ్య కానీ వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి మాకు పరిచయం అయినప్పటికీ సీతారాం చంద్రన్నయ్య మాత్రం ఈ మధ్యన మాకు ఈ చనిపోయే ముందు ఒక 4-5 నెలల వరకు కూడా మాతో బాగా క్లోజ్గా ఉండేవాడు. అదేవిధంగా అందరు చెప్పేది ఏ విషయమైనా సీరియస్గా తీసుకునేది కాదు, జోకులు బాగా వేస్తాడని. హుజూర్నగర్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చేది 2 నెలలు. వాడు మాట్లాడుతుంటే టైం తెలిసేది కాదు. ఒకసారి ఒక వ్యక్తి ఒకటి హాస్పిటల్లో చేరిండు. చంద్రన్నయ్య వాళ్ళని చూడటానికి వచ్చి మా ఇంటికి వచ్చిండు. వస్తే అందరు ఏదో చెప్తారు, యాక్సిడెంట్ అయిందో లేదా ఆటోలో పాటో ఏమని చెప్తారు. ఆయన అడిగినాం, చంద్రన్నయ్య ఏమైంది, ఎందుకు హాస్పిటల్లో చేరిండంటే మెట్లు ఇట్టుంటే అటు దిగినరా అని చెప్పిండు ఆయన. అంటే అంత మంచిగా చెప్పడం. ఏ పది అయినా సరే ఏది సీరియస్గా తీసుకోడు, ఏది కూడా జాగ్రత్తగా ఉంటుంది. అదేవిధంగా మాతో ఆడేటప్పుడు కూడా ఆయనకు తెలిసిన విషయాలు చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అందుకనే ఆయన ఉన్న సంబంధాన్ని నేను గుర్తు చేసుకున్న ఉద్దేశంతో ఒక 4 మాటలు మాట్లాడినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా. ఇంకోటి ఏంటంటే మనకు ఆత్రేయ గారి గీతం జ్ఞాపకం చేసుకుంటే, పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నాడు. కాబట్టి వారు ఎక్కడున్నా కానీ వారి యొక్క ఆశయ సాధన కోసం మనం కృషి చేస్తే వారు ఆత్మ శాంతించినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్.